ఎండాల కాలం అయితే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు, మునక్కాయలు. ఏ సీజన్‌లో ఏవి తినాలో అవి తింటేనే దాని టేస్ట్ మనం ఆస్వాదించిన వాళ్ళం అవుతాం కాబట్టి నేనైతే మునక్కాయ సాంబార్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే చాలా సింపుల్‌గా చూపిస్తానండి. అందరూ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఇది మా అమ్మ స్టైల్‌లో నేను చేసి చూపించబోతున్నాననమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. తెలియని వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది కొంచెం వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది కొంచెం లెంగ్తీ వీడియో కాబట్టి నేను కట్ చేయకుండా అలాగే పెడుతున్నాను. ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేనైతే ఒక గ్లాస్ వరకు కందిపప్పునైతే బాగా కడిగేసుకొని 2 సార్లు ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసేసి ఉడికించుకున్నాను అనమాట. విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసేసి పప్పును పప్పు గుత్తితోటి ఎనుపుకున్నాను. బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేసి పసుపు కొంచెం వేసేసేసి దీన్ని ఒక 80% వరకు నేను ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. తరువాత స్టవ్ మీద ఒక దబర పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకొని తిరగబాత గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ఉద్దిపప్పు, తెల్లగడ్డ కొంచెము చిదిమి వేసుకున్నాను. అలాగే ఇందులోకి కరివేపాకు, వట్టిమిరపకాయలు కూడా వేసేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమోటాలు, ఒక పెద్ద ఆనియన్ అయితే మరి సన్నగా కట్ చేసుకోకుండా ఎర్రగడ్డను కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, మనకు పంటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ టమోటాలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఇందులోకి నేను సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మునక్కాయ ముక్కలు, అలాగే కందిపప్పు, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తరువాత చింతపండు ముందుగానే నేను నానబెట్టడం మీకు వీడియోలో చూపించాను కదా, ఒక లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను. ఈ సాంబార్లోకి ఎప్పుడైనా కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ పులుపు వాడద్దండి, కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఈ చింతపండు గుజ్జును కూడా తీసేసేసుకొని ఆ కుక్కర్లో కొంచెము అడుగు ఉంటుంది కదా, ఆ పప్పు దాంట్లో కూడా వేసేసేసుకొని ఈ చింతపండు గుజ్జునంతటిని ఒకసారి కలుపుకొనేసేసి ఈ మునక్కాయ మిశ్రమంలో వేసేసుకొని నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి మీరు. నాకైతే ఈ నీళ్ళు ఉడికేతలకి కాస్త గట్టి పడుతుంది అనేసి నేను ఎక్కువగా అయితే వేయడం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చివరి వరకు వస్తుంది, అంత స్మెల్ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా చేస్తుంది మా అమ్మ. మా అమ్మ అయితే అసలు సాంబార్ పౌడర్ కూడా వాడదు. నేనన్నా సాంబార్ పౌడర్ వేస్తాను కానీ మా అమ్మ అయితే సాంబార్ పౌడరే వేయదు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలాగే ఇడ్లీలకు కూడా చేసేసుకోవచ్చు మీరు. ఇది అన్నంలోకి కాకుండా చపాతీలకు కూడా బాగుంటుంది, అలాగే దోశలకు కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సంగట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సంగట్లోకి ఆ ముద్ద తీసుకొని దాంట్లో బాగా ఇటు అటు కలిపి దాన్ని నోట్లో పెట్టుకుంటే ఇట్లనే పెట్టుకుంటే అట్లనే కరిగిపోతుంది, నోట్లోకి గొంతులోకి వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే కాస్త వేడిగా ఉంది. నేనైతే అప్పలంతో సర్వ్ చేసుకున్నాను అనమాట. మీరు చికెన్ తోటైనా గుడ్డుతోటైనా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేను ఎక్కువగా వాడతాను సాంబార్ అయితే.